అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎస్ఏపి రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ఈ రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ వర్క్స్ ఏ విధంగా జరుగుతాయి, అసలు ఇది ఎందుకు చేయాలి, ఇలాంటి ప్రాజెక్టుల్లో ఏ టైప్ ఆఫ్ వర్క్స్ జరుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్స్ చూద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నోస్. సో ప్లీజ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన టార్గెట్ 1,00,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం. ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అవ్వడంలో హెల్ప్ చేయండి. అండ్ అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ మీ టార్గెట్ రీచ్ అవ్వడంలో నేను హెల్ప్ చేస్తాను. సో ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రోల్ అవుట్ ప్రాజెక్ట్. అసలు ఈ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు టీసీఎస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు, అంటే వాళ్ళకే ఇలాంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఉంది. బట్ స్టిల్ ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీసీఎస్. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. అంటే టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఈ టాటా గ్రూప్ ఆఫ్ అండర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కంపెనీ కోడ్గా ఎస్ఏపి అనేది క్రియేట్ చేస్తారు. అంటే ఎస్ఏపి అనేది సాఫ్ట్వేర్ని ఒకవేళ ఈ టాటా గ్రూప్ అనేది యూజ్ చేస్తే, సో వీళ్ళు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీని కంపెనీగా క్రియేట్ చేసి ఈ కంపెనీ అండర్లో ఏవైతే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్, నెంబర్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి ఒక్కొక్క కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే టాటా స్టీల్కి ఒక కంపెనీ కోడు, అండ్ టాటా మోటార్స్కి ఒక కంపెనీ కోడు, అండ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఒక కంపెనీ కోడ్, ఇలా ఒక్కొక్క కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ ఈ కంపెనీ కోడ్ అండర్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. అంటే ఎక్కడెక్కడైతే వాటి ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయో, బ్రాంచెస్ ఉన్నాయో, ఆ బ్రాంచెస్ని మనం ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ ఏరియా అని పిలుస్తాం. సో ఇప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఈ బిజినెస్ ఏరియా ఎన్ని ఉన్నాయి ఇవి కూడా మనం ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇప్పుడు ఈ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఏవైతే కంపెనీ కోడ్స్ అనేవి అన్నీ డిఫైన్ చేశారో, ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎస్ఏపి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడో 1 year బ్యాక్ 2 year బ్యాక్ జరిగింది అనుకుందాం. అలాంటి టైంలో అన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇంకొక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కొత్తగా ఇంకొక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకొక ప్రోడక్ట్లోకి దిగుతున్నారు అనుకుందాం. సో అలాంటి సినారియోలో ఇప్పుడు ఇలాంటి మొత్తం కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదుగా. కొత్తగా ఏదైతే కంపెనీలో స్టార్ట్ చేస్తున్నారో ఆ కంపెనీకి ఆ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే సరిపోతుంది, రైట్? మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్టార్టింగ్ ఇంప్లిమెంటేషను, డెవలప్మెంటు ఏ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటికీ ఆల్రెడీ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఏదైతే వీళ్ళు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారో ఆ కంపెనీని కూడా వాళ్ళు ఆ డేటాని కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్ చేయాలి కదా ఎస్ఏపిలో. సో దాని వరకే కొత్తగా ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేసి, అండ్ దాని అండర్లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని ఆపరేషనల్ ఏరియాస్ ఉన్నాయి, ఇలా కొత్తగా ఇంకొక కంపెనీని కానీ కొత్త ప్లాంట్ కానీ క్రియేట్ చేసినప్పుడు కేవలం దాన్ని వరకే క్రియేట్ చేయడాన్నే సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని అంటాం. ఈ రోల్ అవుట్ ప్రాజెక్టులు కొత్త క్రియేట్ చేయడం ఏమి ఉండదు, జస్ట్ కాపీ చేస్తాం. కొన్ని అదర్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి కదా, ఆ కంపెనీ కోడ్స్ని కాపీ చేసుకొని కొత్తగా ఈ కంపెనీ కోడ్ని యాడ్ చేస్తాం, అంతే. సో దీన్ని మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ అని అంటాం. సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ ఇస్ సింపుల్. ఇక్కడ కొత్తగా న్యూ కాన్ఫిగరేషన్ ఏది ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ న్యూగా ఒక ప్లాంట్ కానీ ఇంకొక ప్రొడక్ట్ బేస్లో వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయడాన్ని, కంపెనీ కోడ్ క్రియేట్ చేయడాన్నే మనము రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని అంటాం. ఐ హోప్ మీకు ఎంతో కొంత ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది హెల్ప్ అయింది అని అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంది కదా, మన ఛానల్ యొక్క టార్గెట్ 1,00,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడం. సో ప్లీజ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని అనుకుంటే ఆ టాపిక్ నేమ్ని కామెంట్ సెక్షన్లో పెడితే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.